హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా విషయాలు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆడియో చేస్తున్నాను. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో అంతా సైలెన్స్, నిశ్శబ్దం, అయోమయం. అంటే కంపెనీ నుంచి పాపప్ కానీ సిఓసార్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఈ సీనియర్స్ లీడర్స్ సైలెన్స్గా ఉంటున్నారని చెప్పేసి అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు అన్నటువంటి కన్ఫ్యూజన్. మళ్ళీ ఈ టైం గ్యాప్ని ఆసరా తీసుకుని కొంతమంది ఈ యొక్క నెగిటివ్ పర్సన్స్ ఆడియోస్ వీడియోస్ చేయడం. ఈ ఫౌండర్స్లో టైప్ 1 టైప్ 2 అని 2 రకాల ఫౌండర్స్ ఉన్నారు. అంటే టైప్ 1 వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఈ వారంలో అన్నీ వచ్చేస్తాయి, ఈ టైము డేటు అని చెప్తే వాళ్ళందరూ పాజిటివ్ ఉంటారు. మళ్ళీ ఆ టైము డేటు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఫుల్ పాజిటివ్ ఉంటారు, హ్యాపీ. టైప్ 2 వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఈ వారంలో వస్తుంది, ఈ టైము ఈ డేట్ అని చెప్తే అప్పటిదాకా సరేలే చూద్దామంటారు. అప్పుడు ఈ డేట్లు టైం అయిపోయిన తర్వాత వచ్చి ఏంటి సిచ్యువేషన్, ఈ టైం డేట్ చెప్పిన ఏంటి సంగతి అని అడుగుతారు. అంటే వాస్తవానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిజంగా అట్లా ఉంది. అంటే వాళ్ళకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలి, రియల్లో ఏం జరుగుతుంది, నిజంగా ఏది రాబోతుంది అనేది కావాలి. సో ప్రతి ఒక్కళ్ళు మనం అర్థం చేసుకోవాలి, టైప్ 1 కానీ టైప్ 2 కానీ ప్రతి ఒక్కళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం, ఇప్పుడు ఈ సీనియర్స్ కానీ లీడర్స్ కానీ వాళ్ళకున్న అవగాహన బట్టి అర్థమైన విషయాలను ఎక్కడెక్కడికి వెళ్ళి అప్డేట్స్ తీసుకుని వచ్చేసి ఓకే చెప్తున్నారు. సో వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళందరినీ గౌరవించాలి, అది విషయం. ఇంకొకటి, ఇప్పుడు మీరంతా అప్డేట్లు ఏంటి అని అడిగితేనే కదా వాళ్ళు చెప్తున్నారు. మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, వాళ్ళని అప్డేట్లు అడగడం మానేయండి. పాపప్ న్యూను సిఓసార్ చెప్పే మా విషయాలను నమ్మండి. సో ఇక్కడ ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఉన్న విషయం జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియో గురించి నేను చెప్తున్నాను. నేను పక్క ఛాలెంజ్గా 101% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. మన కంపెనీ రావడం తథ్యం, మన యొక్క మహాద్భుతమైన జీవితం స్టార్ట్ కావడం తథ్యం. ఓకే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన యొక్క కంపెనీ యొక్క విధి విధానాలు మొత్తం లీగల్ టీమ్నే ఆపరేట్ చేస్తుంది. అంటే ఏ పాపప్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ పాపప్ టైము డేటు ఇదంతా మొత్తం లీగల్ టీమే ఆపరేట్ చేస్తుంది. సో కొంతమంది ఎల్సీ మెంబర్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాజ్ సార్ వీళ్ళు అడిగితే నేను ఏ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి చెప్పను, ఇది చాలా హై సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్, నేనే వస్తున్నాను, వచ్చి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో అందరూ హ్యాపీగా ఉండండి, అంత ట్రాక్లో ఉండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు చెప్పుకొచ్చారు. సో సెప్టెంబర్ 27 మీటింగ్లో సిఓ సార్ చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడాలి. సార్ ఏమన్నాడు, దగ్గరలో చాలా అద్భుతాలు చూడబోతున్నారని. కీప్ యువర్ వ్యాలెట్స్ ఆన్ ద వే, క్రియేట్ యువర్ వ్యాలెట్స్ అన్నాడు. ఇంకోటి 2029 లోపు అంటే 3 years లోపు ప్రతి ఒక్క ఫౌండర్ ప్రపంచాన్ని శాసిస్తాడని. అంటే సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు, కానీ కొంచెం టైం అటు అవుతుంది అంతే, దానికి ఒప్పుకుంటాను నేను. సో నా ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా అద్భుతాలన్నీ చాలా సైలెంట్గా జరుగుతున్నాయి, అంటే నిశ్శబ్ద తుఫాన్లన్నీ వీస్తున్నాయి. సో ఇప్పుడు రాబోయేదైతే మనం అనుకున్న దానికంటే ఎన్నో రేట్లు పెద్దది. బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ అనేది మొత్తం రియాలిటీలోకి వస్తుంది. సో అంటే సార్ యొక్క సిఓ సార్ యొక్క నిజాయితీకి నిలువెత్తు నిదర్శనము చాలా మీటింగ్లో చాలా విషయాల్లో చెప్పాడు. అంటే డూ ఆర్ డై. కంపెనీ గురించి మీ అందరికి ఒక 1% తెలిస్తే మీరు చాలా అదృష్టవంతులని. అంటే కంపెనీ గురించి కానీ సిఓ సార్ గురించి కానీ మనకు 1% కూడా తెలియదు. పాపప్ 20లో కూడా చెప్పాడు, డబ్బు అనేది నా మొదటి ప్రాధాన్యత కాదని. ఎస్సీసీ సెటిల్మెంట్ చేశాడు. ఇంకొకటి, ఆన్ప్రస్ మెట్రో స్టేషన్ అనేది మనకు నిలువెత్తు నిదర్శనం. ఓకే, ఈ యొక్క రిజిస్ట్రేషన్స్, కేవైసీలు, విక్టరీ విత్ ఆశ ప్లాట్ఫాము, విక్టరీ విత్ ఆశ అనే ప్లాట్ఫామ్ ఇవన్నీ తీసుకొచ్చాడు. మళ్ళీ ఇది నా ఓన్లీ వన్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నాడు.
1% నెగిటివ్ థింకింగ్ అనేది 99% పాజిటివ్ని కిల్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకోటి, మన మనసు అనేది ఒక తోట అయితే మనం మొత్తం ఆలోచించే మన ఒక విధానం, మన యొక్క మనసు, దాంట్లో మనం ఏం నాటితే అవే వస్తాయి. అంటే మంచి ఆలోచనలు నాటితే వాటి ఫలితమే వస్తుంది. ఇక వేరే ఆలోచిస్తే నెగిటివ్, ఆలోచిస్తే నెగిటివ్, అంతే. ఇక అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన చిన్న చిన్న కణాల రూపంలో వెళ్ళి విశ్వంలో ఒక ముద్దగా తయారై అది రియాలిటీ రూపంలో మన జీవితంలోకి వస్తుంది. సో ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ఫౌండర్స్ మనం ఆలోచించినటువంటి ఆ యొక్క మన కంపెనీ వస్తుంది, మన లైఫ్ మహాద్భుతంగా మారుతుంది అనేటువంటి ఒక ఆలోచనల శక్తి ఇన్ని సంవత్సరాలు ఏదైతే చిన్న చిన్న కణాల రూపంలో వెళ్ళి 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 ఆ యొక్క విషయంలో ఒక పెద్ద ముద్దగా మారింది. సో అదంతా మనకి ఇప్పుడు రియాలిటీలోకి వస్తుంది. మొత్తం శాశ్వతంగా ఈ భూమి ఉన్నన్ని రోజులు మన లైఫ్ మహాద్భుతంగా మారుతుంది. అందరు అర్థం చేసుకోండి. మొత్తం విశ్వంలో 8 సూత్రాలు ఉంటాయి. అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్, అంటే ఆకర్షణ సిద్ధాంతం. అంటే మనం ఏం ఆలోచిస్తామో అది మాత్రమే మన జీవితంలోకి వస్తుంది. రోజు మొత్తంలో మనం ఎక్కువ శాతం ఏది ఆలోచిస్తామో అది మాత్రమే మన జీవితంలోకి వస్తుంది. అంటే పాజిటివ్ ఆలోచన యొక్క శక్తి చాలా పవర్ఫుల్. ఎందుకంటే గతంలోని ఆలోచనల ఫలితం ప్రస్తుతం ఉన్న జీవితం. అంటే ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, టీచర్లు, డాక్టర్లు, ఇలా అంతా ఏంటంటే గతంలో చాలా ఆలోచనలు ఎక్కువ సార్లు ఆలోచించి ఇది కావాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ ఆలోచన ఫలితమే చిన్న చిన్న కణాల రూపంలో పైకి వెళ్ళి అదొక ముద్దగా మారి భౌతిక రూపంలో వాళ్ళకి రియాలిటీలోకి వచ్చింది. ప్రతి ఒక్కరు మన లైఫ్ మొత్తం మనకు తిరిగి చూసుకుంటే మీ యొక్క లైఫ్ని గతాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏం ఆలోచించారో కొంచెం గుర్తు తెచ్చుకోండి. ఎక్కువ ఏ ఆలోచనలు ఆలోచించారో అదే ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్నటువంటి జీవితం, అది ప్రజెంట్ నౌ. సో ఈ 5 సంవత్సరాల నుంచి మనం మన కంపెనీ రావడం ద్వారా మనం మహాద్భుతమైన జీవితం స్టార్ట్ చేస్తామని ఒక విజువలైజేషను, పాజిటివ్ విజువలైజేషను ఇదంతా చేసాం కదా. అదంతా ఖచ్చితంగా పక్కగా చెప్తున్నాను, 101% పక్క మన లైఫ్లో అది వస్తుంది, వచ్చి తీరుతుంది, సాధ్యం, అంతే. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంకా నాకు కొంతమంది ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక 5% పర్సన్స్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసము, పాపులారిటీ కోసము క్రియేటివిటీ చేసి కూడా చెప్తున్నారు, ఊహించి చెప్తున్నారు అని కూడా. ప్లీజ్ సార్ అట్లా చేయకండి, తప్పు అనుకోకండి. నాకు తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది, అంతే. సో అర్థం చేసుకోండి, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ లీడరే, అదొక్కటి అందరూ గుర్తుంచుకోవాలి. బట్ మనమంతా మన సీనియర్స్ని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు ఇవ్వడం వల్ల ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా మన మనసులో పెట్టుకోవాలి, వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలి. ఒక విషయం అంటే అందరము ప్రతి ఒక్క ఫౌండర్ లీడర్ అనే వ్యక్తి, దానికి ఒక విషయం ఏంటంటే ఒక అడవిలో ఒక పెద్ద గుహ ఉంది, అందులో ఒక పెద్ద పులిపిల్లకు జన్మనిచ్చింది. అది ఆహారం కోసం బయటకు వస్తే ఏమవుతుందంటే ఈ పులిపిల్లలో ఒక చిన్న పులిపిల్ల బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తే ఒక మేకల మంద పోతుంది. మేకల మంద పోతే ఆ మేకల మందలో పడి పులిపిల్ల కూడా పోతుంది. అట్లా పోతూ వస్తూ చాలా రోజుల తర్వాత ఏంటంటే ఈ పులిపిల్ల పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమైందంటే ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి వేరే ఒక పెద్ద